కూడి వచ్చిన మీ అందరికీ జగదరక్షకుడైనటువంటి మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మరియొక్కపు ఆదివారపు వేళ దేవుడి మాటలు వినే మంచి మనస్సు దేవుని పిల్లలైన మీకు దేవుడంటూ ఒక ఆయన ఉన్నాడని, ఆయన మనుషులు బ్రతుకులు దిద్దుకోవటానికి 66 పుస్తకాల రూపంలో మహాజ్ఞానాన్ని ఇచ్చాడని, అందులో ఉన్న మాటలే మనిషి బ్రతుకును దిద్దుతాయే తప్ప ప్రపంచంలో ఏ మేధావుల మాటలు కానీ, స్కాలర్ల మాటలు కానీ, ప్రొఫెసర్ల మాటలు కానీ, ఏ పుస్తకంలో కవులు చేత పుస్తకాలలో కవుల చేత వ్రాయబడిన మాటలు కానీ మనిషిని దిద్దవని, కేవలం బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలే మనిషి బ్రతుకు దిద్దుకొని పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తాయన్న నగ్న సత్యాన్ని మీరు గ్రహించి దేవుడికి సమయాన్ని వెచ్చించాలన్న మంచి ఆలోచనతో మీరు వచ్చారు కనుక, మరి వచ్చిన మీకు దేవుడిచ్చిన మంచి మనస్సును బట్టి మన తండ్రి అయిన దేవునికి శిరస్సు వంచిన కృతజ్ఞతా స్తుతులు ఆయనకు కూడా క్రీస్తు పేరిట చెల్లించుకుంటూ, ఎలాగూ దేవుడి మాటల కోసం వచ్చారు కనుక దేవుడి కోసం బ్రతకాలన్న ఆలోచన అందరి క్రైస్తవుల్లో లేకపోయినప్పటికీ ప్రతి వారం గొప్ప సంగతులు వింటున్న మీలోనైనా ఉంటుందన్న ఆలోచనతో, అలా పరలోకానికి వెళ్ళాలన్న మీ ఆశకు, మీ ఆలోచనకు, మీ విశ్వాసాన్ని వృద్ధి కలిగించి త్వరగా దేవుడు మనకిచ్చిన పనులు ముగించుకొని ఆయన దగ్గరికి వెళ్ళటానికి ఈ చెబుతున్న మాటలు మీకు తోడ్పాటునిస్తాయని, తోడ్పాటునివ్వాలన్న ఆశతో ఒక మంచి సంగతిని మరి మీ అందరితో పంచుకోవాలి అనుకున్నాను. దేవుని పిల్లలారా, మనం ఆలోచిస్తున్న ఈ సంగతి, రక్షణ పొందువారు ఈ ప్రపంచంలో ఎంతమంది నాటి నుంచి నేటి వరకు రక్షణ పొందుతున్నవారు అనేకుల, కొద్దిమంద, ఎంతమంది రక్షణ పొందువారు అన్న దానిని ఒక మంచి పాఠముగా ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఆరిన నేల మీద మట్టి దేహాలలో ఉన్న ప్రతి మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపంలో ఉన్నవాడు, దేవుని అంశతో పుట్టినవాడు, దేవుడు పంపగా వచ్చినవాడు. ఇలా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒకరోజు ఈ లోకాన్ని విడిచి దేవుడి కోసం బ్రతికి తిరిగి పరలోకానికి రావాలి అన్నది దేవుని యొక్క అనాది సంకల్పం, మన కన్న తండ్రి యొక్క ఆలోచన. భూమి మీదకి వచ్చినటువంటి మనుషులలో త్వరగా దేవుడు తమకు అప్పగించిన పనిని ముగించి దేవుడి చెంతకు చేరాలి అనే వారు ఎంతమంది ఉంటారో అని మీరు ఆలోచించండి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గర ఉండాలి, దేవుడి సన్నిధిలో బ్రతుకు సాగించాలి అన్నటువంటి ఉన్నతమైన ఆశ చాలామందికి ఉంటుంది. పరలోకానికి వెళ్ళాలి అని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పరలోకానికి ఎంతమంది వెళతారు అని మనం ఆలోచించినట్లయితే, వెళ్ళాలనుకున్న అందరూ వెళతారా? వెళ్ళాలన్న ఆశ ఉన్నప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే వెళతారా, కొంతమందే వెళతారా అని
మనం ప్రశ్నించుకొని బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే దీని గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్పిన ఒక మంచి మాటను ఈ సమయం మనం చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనాన్ని మీరు చూడగలిగితే, లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనంలో వ్రాయబడిన మాటను మనం చూడగలిగితే, చదవండి నాన్న. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా అన్నాడండి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి వేస్తున్న ప్రశ్న అండి ఇది. నేరుగా ప్రభువు దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి ఏమని అడిగాడు అంటే, ప్రభువా, నీ మాట ఇదిగో. ఎందుకు ఆయననే ఎందుకు అడిగాడు? ఆయననే ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే అంతకుముందు చెప్పిన శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ, సద్దూకయ్యుల బోధ, ప్రధాన యాజకుల బోధ విన్నాడండి ఈ వ్యక్తి. యూదులు విన్నారు, కానీ ఎవరి మాటల్లో కూడా పరలోకం గురించిన ప్రస్తావన, నిత్యాగ్నిగుండం గురించిన ప్రస్తావన, పరలోకానికి వెళ్ళాలన్న ఆ తపన, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి అన్న దానిని చెప్పే ఆ తీవ్రత అంతవరకు కనబడలేదండి. యేసుక్రీస్తు వారి మాటల్లోనే నోరు విప్పితే పరలోకం, 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 దేవుడు, దేవుడు, తండ్రి, తండ్రి, ఆయన కోసం బ్రతకాలన్నటువంటి మాటలు నోరు విప్పితే క్రీస్తు నోట నుంచి పరలోకం అనే పదాలు మాటి మాటికి దొర్లేసరికి ఈయనైతేనే పరలోకం గురించినటువంటి సంగతులు కరెక్ట్గా చెబుతాడని ప్రపంచ మనుషుల బ్రతుకును చూసి సరిగా సమాధానం ఇవ్వగలడన్న నమ్మకంతో వచ్చి అడుగుతున్నవాడే ఈ వ్యక్తి. నేరుగా వచ్చి, ప్రభువా, పరలోకానికి వెళ్ళువారు కొద్దిమందేనా అని అడిగాడు. ఎంతమంది ఇంతకు పరలోకానికి వెళ్తారు? నీ మాటలు చూస్తుంటే, నీ బోధలు వింటుంటే, నీ మాటల్లో ఉన్నటువంటి వాస్తవాలను వింటూ ఉంటే, ఇదిగో అనేకులము పరలోకానికి వెళతామని ఇంతవరకు అనుకుంటున్న మాకి కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఇంతవరకు యూదులమైన మేమందరం పరలోకానికి వెళ్ళిపోతాం, అందరము ఏర్పాటు చేయబడిన ప్రజలమే, అందరము ఇశ్రాయేలీ అయినటువంటి యాకోబు సంతతే, మాకే పరలోకం, అందరం 100% వెళతామని మేమనుకుంటున్న సందర్భంలో మీరు వచ్చి చెబుతున్న మాటలను చూస్తుంటే ఎక్కడో డౌట్ కొడుతుంది. మేము అందరము వెళ్ళము అన్న సంగతి మాకు అర్థమైపోతుంది. అందుకే పరలోకానికి వెళ్ళువారు కొద్దిమందేనా అని అడిగాడండి. అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఏం చెప్పారు చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఆయన కూడా అదే చెబుతున్నాడు. ఏమంటున్నాడు? అనేకులు ప్రవేశింపజూతురు కానీ, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అంటున్నాడు. చూడండి, వారి వలన కాదు అని ఎందుకంటున్నాడు అంటే, ప్రవేశించాలన్న ఆలోచన అయితే మనిషికి ఉంది, కానీ పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్న ఆలోచన అయితే అందరికీ ఉంది, కానీ ఆ పద్ధతి, పరలోకములో ప్రవేశించాలి అంటే ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో ఆ పద్ధతి తెలియదు అంటున్నాడు. పరలోకంలో ప్రవేశించే పద్ధతి తెలియకపోవటం వలన ప్రవేశించాలా అనుకున్న వారందరూ కూడా ప్రవేశించలేరు, కొద్దిమందే ప్రవేశిస్తారు అంటున్నాడు. ఆ సందర్భంలో మాట్లాడుతూ ఇంకా ఏమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. చూడండి, అంటే పరలోకానికి వెళ్ళే మార్గము కూడా ఎలాగుందో యేసుక్రీస్తు వారు ఇక్కడ చెబుతున్నాడు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. అంటే పరలోకానికి వెళ్ళే మార్గం ఎలాగుంటుంది? విశాలంగా ఉంటుంది అంటున్నాడా? ఇరుకుగా ఉంటుంది అంటున్నాడా?
ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు అంటే అసలు ఆ మార్గములో వెళ్ళాలంటేనే అదొక పోరాటం నాయన అన్నాడు. చూడండి, ఇరుకు మార్గం అంటున్నాడు, ఇరుకు మార్గం అంటున్నాడు. ఏమండి, ఇక్కడికి రాగానే అందరము పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్న వారికి ఎక్కడో ఒక డౌట్ కొట్టేస్తుంది. దేవుడి కోసం బ్రతికితే ఏదో బైబిల్ చదువుకొని భక్తిగా ఉంటే పరలోకం వెళ్తామనుకుంటున్న వారికి క్రీస్తు చెప్పిన మాటలు విన్న తర్వాత ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి అనగానే, అంటే అది ఇరుకు మార్గము అంటే అందరూ వెళ్ళగలిగిన మార్గం కాదు అని మనకు అర్థమవుతుంది. ఇరుకు మార్గం అన్నాడు. ఇది మనసులో పెట్టుకొని మరి ఒక సందర్భంలో, ఎందుకంటే ఇరుకు మార్గం అన్నాడు కదండి, ఇరుకు మార్గం అంటే ఏదోలే అలాగ ఇరుక్కుంటూ దూరుకుంటూ ఏదో ఒక విధంగా వెళ్ళిపోవచ్చు అన్నటువంటి ఆలోచన మనలో కలుగుతుంది. ఈ ఒక్క మాటని విని మనం ఆలోచించక ఇరుకు మార్గం అని చెప్పాడు కదా క్రీస్తు. మార్గమైతే ఇరుకు అన్నాడు. ఎంత ఇరుకో అక్కడ చెప్పలేదు. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడమన్నాడు తప్ప ఆ మార్గం ఎంత ఇరుకో చెప్పలేదు. కానీ మత్తయి సువార్త 19వ అధ్యాయానికి రాగానే, మత్తయి సువార్త 19వ అధ్యాయానికి రాగానే 24వ వచనంలో చెబుతున్న మరి ఒక మాటను చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే అక్కడ ఏమంటున్నాడో చూడండి. ఆయన మాట్లాడుతూ, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను నేను. బా, ఇక్కడ కూడా పరలోకం గురించే మాట్లాడుతున్నాడు క్రీస్తు. ఇక్కడ కూడా పరలోకం గురించే మాట్లాడుతున్నాడు. పరలోకం గురించి మాట్లాడుతూ అంతకు మునుపు ఇరుకు మార్గం అన్నాడు. ఇక్కడ రాగానే ఏమంటున్నాడు? సూది బెజ్యములో ఒంటె దూరుట సులభం అంటున్నాడు. చూడండి, సూది బెజ్యములో ఒంటె దూరుట అసలు అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యములో ఒంటె దూరుట సులభం అన్నాడు. చూడండి దేవుడిని పిల్లరా, ఇక్కడికి రాగానే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని దేనితో పోలుస్తున్నాడు? ఇక్కడికి రాగానే పరలోకానికి వెళ్ళే మార్గాన్ని దేనితో పోలుస్తున్నాడు అండి? సూది బెజ్యముతో పోలుస్తున్నాడు. సూది బెజ్యం అంటే ఏంటి? మనము ఆ బట్టలు కుట్టుకునే సూదిని మీరు చూసినట్లయితే ముందు చాలా సూదిగా షార్ప్గా ఉంటుంది. సూది వెనక భాగంలో దారం ఎక్కించుకోవటానికి ఒక చిన్న రంధ్రం లాంటిది ఉంటుంది. దాన్నే సూది బెజ్యం అంటాడు. ఏమండి, మీకు అర్థమైంది కదా? ఇప్పుడు సూది బెజ్యం అనేది ఎంత ఉంటుందో చెప్పండి. సూది బెజ్యం అనేది ఎంత ఉంటుంది? ఏమండి, దారం ఎక్కించటం కూడా కష్టమండి. సూది బెజ్యంలో దారం ఎక్కించటం కష్టమా సులభమా? ఇలా సూది పెట్టుకుని ఇలా పెట్టగానే దారం లోపలికి వెళ్ళిపోతుందా? కాదండి, దానికి కూడా కష్టపడాలి. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇక్కడికి రాగానే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభము అన్నాడంటే ముందు చెప్పిన మాటలను బట్టి పరలోక ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు. మార్గం ఇరుకు అనగానే అంతో ఇంతో మనకు ఆశలు రేకెత్తాయి. ఇరుకు మార్గం ఉన్నాడు కదా, ఏదో అలా జనాల్ని తోసుకుంటూ ఆ ఇరుకు మార్గంలో ఏదో ఒకలాగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఇక్కడికి రాగానే ఏమంటున్నాడు? బొత్తిగా సూది బెజ్యముతో పోలుస్తున్నాడు. వచ్చినాడు ఆ మార్గాన్ని సూది బెజ్యంతో పోలుస్తున్నాడంటే ఉన్న ఆశలు కాస్త ఏమైపోతున్నాయి? ఆవిరైపోతున్నాయి. చూడండి దేవుని పిల్లరా, ఇరుకంటే ఏదో ఒక సందులాంటి ఇరుకు అనుకున్నామే తప్ప ఏకంగా సూది బెజ్యం అంటున్నాడంటే దేవుని పిల్లలారా, సూది బెజ్యంలో దారం దూరటమే కష్టమైనప్పుడు ఇంకా మనం ఎలా దూరం వెళ్ళిపోతామో చెప్పండి. అంటే ఆ మార్గము చాలా కష్టమైనది అన్నాడు. చూడండి, పరలోకానికి వెళ్ళటం అన్నది ఇది ఇరుకు అనగానే ఏదో అనుకున్నాం, కానీ సూది బెజ్యం అంత ఇరుకు అంటున్నాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు ఆలోచించండి, నిజంగా ఈ మాటలు ఉన్న తర్వాత వాళ్ళకు గుండెలు జరిపోయింటాయండి. ఎందుకంటే పరలోక రాజ్యంలోకి ప్రవేశించేవారు కొద్దిమందేనా అనగానే మొదట ఇరుకు మార్గమని, ఆ తర్వాత సూది బెజ్యంతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే మీరు ఆలోచించండి. ఏమండి, ఇరుకుగా ఉన్న మార్గం, ఒకప్పుడు ఇరుకుగా ఉన్న మార్గం సూది బెజ్యం అంతా ఎందుకు మారిపోయింది? ఇరుకుగా ఉన్న ఒకప్పటికి మార్గం సూది బెజ్యం అంతదిగా, అంత చిన్నదిగా, అంత క్లిష్టమైనదిగా ఎందుకు ఆ మార్గం మారిపోయింది? ఆలోచించాలి దేవుని పిల్లలారా.
ఎందుకంటే పాపం పెరిగిపోయింది. పాపం విస్తరించటం వలన, పాపం బహుగా విస్తరించటం వలన పరలోకానికి వెళ్ళే మార్గం ఏమైపోతూ వచ్చింది? లోకంలో సన్నబడుతూ వచ్చిందండి, క్లిష్టమైపోతూ వచ్చిందండి. ఒకప్పుడు కాస్తో కూస్తో దేవుడి కోసం బ్రతికేవారు ఉండేవారు. ఒకప్పుడున్న లోకాన్ని, ఒకప్పుడున్న సమాజం గురించి ఇప్పుడు చెప్తున్న వాళ్ళు ఏంటంటే అది వెర్రి లోకం అనేవారు. అది వెర్రి కాలం అండి అనేవారు. మనుషుల్లో స్వార్థం తక్కువ ఉండేది, పగలు తక్కువ ఉండేవి, కక్షలు, కార్పణ్యాలు, ద్రోహాలు, మారణకాండలు, ఈ లక్షణాలన్నీ కూడా తక్కువ ఉండేవండి దేవుని వారలారా. కానీ కాలము ముందుకు జరిగేసరికి పరిస్థితులు ఎలాగ మారిపోయి ప్రపంచంలో అంటే అక్రమం విస్తరించడం ప్రారంభమైంది. పాపం అనేది బహుగా విస్తరించింది. పాపం విస్తరించేసరికి పరలోకానికి వెళ్ళవలసిన మార్గం ఏమైపోయింది? చిన్నదైపోయింది, కష్టమైపోతుంది. ఆలోచించండి. పాపం పెరగటం వలన, మనుషుల్లో పాపం పెరిగిపోవటం వలన పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనలు లేకపోవటం వలన ఇదిగో పరలోకం వెళ్ళటం కష్టమైపోయింది దేవుని పిల్లలారా. మార్గం అనేది కుచించుకుపోతుంది దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండిరా. నిజంగా ఒకప్పుడు పాపము చేయాలి అంటే ఇప్పుడున్నంత అవకాశాలు ఉండేవి కావండి. ఒకప్పుడు ఏదైనా తప్పు చేయాలి అంటే ఇప్పుడున్నన్ని దారులు అప్పట్లో ఉండేవి కావు. ఇన్ని తెలివితేటలు, ఇన్ని చావు తెలివితేటలు ఒకప్పుడు ఉండేవి కావు. నిజంగా ఈరోజు ఎంత పరిస్థితులు శృతిమించిపోయాయంటే చిన్న పిల్లలలో కూడా పాపము ఎలా చేయాలో పట్టభద్రులైపోయి ఉన్నారు. పాపము ఎలా చేయవచ్చో తెలివి మీరిపోయి ఉన్నారు అని చెప్పక తప్పదు. ఒకనాడు పాపం చేయాలి అంటే ఉన్న సోర్సెస్, పాపము చేయడానికి ఉన్న అవకాశాలు తక్కువ. ఈరోజు ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. ఒక ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని మనిషికి తీసుకుంటే, ఒక ఎంటర్టైన్మెంట్ అనే దాని గురించి మనిషికి తీసుకుంటేనండి, ఒకప్పుడు ఇప్పుడున్నట్లుగా మనిషిని పాడు చేసే అశ్లీలతతో కూడినటువంటి సినిమాలు అనేవి ఉండేవి కావండి. ఉదయం అంతా పని చేసుకొని వచ్చి మంచాల మీద, నులక మంచాల మీద పరుండి ఆదమరిచి ఒళ్ళు మరిచి నిద్రపోయి తెల్లవారుజామున లేచి మరలా పనులోకి వెళ్ళిపోయేవారు ఆనాటిన ప్రజలు. అప్పుడప్పుడు పండగలకో పబ్బాలకో కొన్ని నాటకాలను, తోలుబొమ్మలాటనో ఏర్పాటు చేసుకొని కాలక్షేపం కోసం పండుగల్లోనో పబ్బాల్లోనో లేకపోతే ఏవో శుభ సందర్భాలు జరుగుతున్నటువంటి కాలంలో మాత్రమే ఎంటర్టైన్మెంట్ అనేది, టైంపాస్ కోసం అనేది, లేకపోతే కొంచెం ఆహ్లాదకరంగా కొంచెం బాగుండడం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఆ నాటకాలు వేసుకునేవారు. అంతే, చూసి వెళ్ళిపోయేవారు. ఆ నాటకాల్లో కూడా మగవారే ఆడవాళ్ళ వేషం వేసేవారు. దేవుని పిల్లలారా, ఆ నాటకాల నుంచి మనిషికి పిచ్చి ఎక్కువైపోయింది నాటకాల గురించి. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు సైతం నాటకాల పిచ్చితో రోజు నాటకాలు వేసుకునే స్థితికి వెళ్ళిపోయిందండి ప్రపంచం. ఇదొక నాటకాల పిచ్చి అనేది ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితం అనుకుంటే మీరు పొరపాటు. ఈ నాటకాల పిచ్చి అనేది సినిమాలు లేనప్పుడు ప్రపంచవ్యాపితంగా ఉంది. తెలుసు కదా, షేక్స్పియర్ అనేవాడు ఎంత పేరు ప్రఖ్యాతులు గడించాడో నాటకాలు రచించడంలో, డైలాగులు రాయటంలో, పాత్రలకు రక్తి కట్టించటంలో ఏ స్థితికి వెళ్ళిపోయాడో మీకు తెలుసు. ప్రపంచవ్యాపితంగా నాటకాలు. ఏమండి, ఆ నాటకము చూడాలంటే వాడు పని విడిచిపెట్టి ఆ ప్లేస్కు వెళ్ళి నాటకాలను చూసి ఇంటికి వచ్చి బజ్జోవాలి. అశ్లీలత అంతగా ఉండేది కాదు. ఆలోచించండి దేవుని పిల్లలారా. నాటకాల నుంచి ఎప్పుడైతే సినిమాలు అనేవి మనిషి జీవితంలో ప్రవేశించాయో, సినిమాలు ప్రవేశించగల పరిస్థితి ఏంటి? సినిమాలు వచ్చిన తర్వాత కూడా థియేటర్కి వెళ్ళి రోజుకు 3 ఆటలు మాత్రం చూసి వచ్చేవాడు. పాపం ఎలా చేయటానికి అవకాశాలు విస్తరించాయో మీరు ఆలోచించండి. థియేటర్కి వెళ్ళి, సినిమా థియేటర్కి వెళ్ళి ఉదయమో మధ్యాహ్నమో రాత్రికాలంలోనో ఒక 3 షోలో 4 షోలో చూసి వచ్చేవాడండి. అంటే సినిమా చూడాలంటే సినిమా థియేటర్కి వెళ్ళి రావాలి, డబ్బులు పెట్టాలి, సమయాన్ని కేటాయించాలి. లోపలికి వెళ్ళామంటే 3 గంటల వరకు లోపల కూర్చుండి రావాలి. అది చాలా ప్రభావితం చేసింది మనిషిని పిచ్చివాన్ని చేసిందండి సినిమా అనేది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం చేసింది సాతానుగాడు? పాపం మార్గాలు విస్తరింపచేసింది. సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి హీరోయిన్లను గందరగోళం చేసి దుర్మార్గులైన వారికి డైరెక్టర్లుగా పాపాన్ని నూరిపోసి, ఏమండి ఈరోజు సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలండి. మొదట థియేటర్కి వెళ్ళాం. ఆ తర్వాత ఏం చేసింది? ఒక మంచి టీవీ తెచ్చిపెట్టుకుంది. ప్రపంచ సమాజం టీవీలో పెట్టుకుందంటే, ఒకనాడు సినిమా చూడాలంటే కుటుంబం ఒక హాల్లోకి వెళ్ళేది. ఇప్పుడు సినిమాని ఎక్కడికి వచ్చింది? మనిషికి
ఇంట్లోకి వచ్చేసింది చూడండి, ఎలా విస్తరించిందో పాపం. ఇంటిలోకి వచ్చిందండి, సకలం వచ్చేసేయండి. సినిమాకి వెళ్ళి డబ్బు పెడితేనే ఆ పాటను ఒక్కసారి చూడగలవు. కానీ ఇంట్లోకి రాగానే ఫోన్ చేసి ఆట కావాలా పాట కావాలా అని పాటలకు ఒక ఛానల్, ఆటకొక ఛానల్, అన్నిటికీ ఛానల్ ఓపెన్ చేసింది. పోనీ అంతటితో ఏమో ఆగిపోయిందా లోకం? అలా టీవీ వచ్చింది. రోజుకు సినిమా ఒక్కటి చూసేవాళ్ళం, థియేటర్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి 3 గంటలు. కానీ ఇప్పుడు 3 గంటల్లో ఎన్నో సినిమాలు, రోజుకు అన్ని భాషలు కలుపుకొని సుమారు 30-40 సినిమాలు టీవీలో వచ్చి కూర్చున్నాయి. అది కూడా టీవీలో కూడా వాడు వేసినప్పుడే మనం చూడాలి. అందరితో ఆగిపోయింది అనుకున్నారు సమాజం. టీవీలో అయితే వాడు వేసినప్పుడే మనం చూడాలి. ఈలోపు ఏం చేసినారు, అలా వేసినప్పుడే కాకుండా ఎప్పుడూ చూడాలి. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన సినిమా చూడాలి అంటే DVD ప్లేయర్లు కనుక్కున్నారు, CD ప్లేయర్లు కనుక్కున్నారు, VCDలు ఏవో కనుక్కున్నారు, వాటితో చూసేవారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు అలా కాదు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నువ్వు నెట్ ఓపెన్ చేసి క్లిక్ చేసావంటే నీకు ఇష్టం వచ్చిన సినిమా, నీకు ఇష్టం వచ్చిన పాట, నీకు ఇష్టం వచ్చిన రంగం ఏది కావాలంటే ఏది కొన్ని సెకండ్లలోనే ప్రత్యక్షమైంది. అది కూడా ఎక్కడొచ్చేది? కంప్యూటర్లలో మాత్రమే ఇంటర్నెట్ వచ్చేది. కంప్యూటర్లు ఎక్కడ ఉండేవి? ఇళ్లలోనో ఆఫీసులోనో వాటి దగ్గరికి వెళ్ళి మనం చూసుకునేవారమండి. కానీ దేవుని పిల్లారా, ఇష్టమైన సినిమాలు పాటలు కార్యక్రమాలు చూడడంతో కంప్యూటర్లోనే ఆగిపోయిందా? ఇప్పుడు ఏకంగా ఎక్కడికి వచ్చేసింది ఇష్టమైన నెట్? ఎక్కడికి వచ్చింది? ఇంటికి వచ్చింది చూడండి, చేతికి వచ్చింది చూడండి, ఇంటి నుంచి చేతికి వచ్చింది చూడండి. దేవుని పిల్లారంటే నువ్వు ఎక్కడ వెళ్తున్నా, బస్సులో వెళ్తున్న సెల్ ఫోన్, ట్రైన్లో వెళ్తున్న సెల్ ఫోన్, నువ్వు ఊరు బయటికి వెళ్ళిపోయినా సరే, సిగ్నల్ లేకపోయినా సరే, నీకు సిగ్నల్ ఉండాల్సిన అవసరం కూడా నీటిలో లేదు. డౌన్లోడ్ చేసుకుంటాడు ఆల్రెడీ. అప్పటికే కనుక్కున్నాడండి చిన్న మెమొరీ కార్డ్ అనేసి. 5 సినిమాలు 10 సినిమాలు ఎక్కించుకొని కొండల్లో సహితం కూర్చొని చూసే పరిస్థితి. కంటే నువ్వు ఎక్కడున్నా కావలసిన నిన్ను పాడు చేసే పాపముతో కూడిన ఆటలు పాటలు కార్యక్రమాలు మనిషి చేతిలోకి వచ్చాయి. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. అప్పుడు సినిమాకు వెళితేనే చూసేవాడు, ఇప్పుడు ఎలాగ చెప్పండి? చేతిలోకి వచ్చేసింది చూడండి. అంటే పాపము చేసే, తప్పు చేసే మార్గాలు, పాపము చేయటానికి పరిస్థితులు బాగా అనుకూలపడ్డాయా? దారులు విస్తరించాయా? కుచించుకుపోయాయా అని మనసు పెట్టి సమాజపు స్థితిగతులను గురించి మనం ఆలోచిస్తే పాపము చేయటానికి మార్గం విస్తరించిందండి. పాపం విస్తరించింది, పాపము చేయటానికి సోర్సెస్ పెరిగాయి. అందుకే పరలోకానికి వెళ్ళవలసిన మార్గం ఏమైపోయింది? పరలోకానికి వెళ్ళవలసిన మార్గం ఏమైపోయింది? కుచించుకుపోయింది. ఈ టైంలో కూడా క్రైస్తవులు అందరూ చర్చిల్లో ఉన్నారనుకుంటున్నారా? క్రైస్తవులందరూ చర్చిలకు వెళ్ళిపోయారు అనుకుంటున్నారా? సగం మంది చర్చిలకు వెళ్ళిపోతే మిగతా సగం మంది ఇళ్లలో ఈ టైంలో సండే వచ్చే ప్రోగ్రామ్స్ కోసం, రియాలిటీ షోల కోసం, మరి ఏదో కార్యక్రమాల కోసం టీవీలకు అతుక్కుపోయి టీవీలలో పడి రాలేనటువంటి దుర్మార్గపు క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు దేవుని పిల్లలారా. వచ్చిన తర్వాత మనశ్శాంతిగా మనసు నిమ్మలపరుచుకొని వాక్యం చెబుతున్నప్పుడు బ్రతుకులు బాగు చేసుకున్నాము. పరలోకానికి నిజంగా సంఘాలకు వస్తున్న వారిలో ఎంతమంది చర్చికి మేము పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో వస్తున్నామండి అని చెప్పేవారు ఉన్నారు? మీరు ఆలోచించండి. చర్చికి వేల మంది వస్తున్నారు, వందలు వస్తున్నారు, మంచిది. కానీ నేను చర్చికి ఎందుకు వెళ్తున్నానంటే చర్చి నుంచి పరలోకానికి వెళ్ళాలండి, పరలోకానికి వెళ్ళటానికి నేను చర్చికి వెళ్తున్నానండి అని చెప్పేవారు చాలా తక్కువ కనబడతారు దేవుని పిల్లలారా. ఇప్పుడు క్రైస్తవులు కూడా చర్చిలకి పరలోకానికి వెళ్ళాలని టార్గెట్తో కాదు, అయ్యగారి మెప్పు కోసం వెళ్ళేవారు కొందరైతే, 4 పాటలు పాడాలి, స్పెషల్ సాంగ్ పాడి ఇంటికి వెళ్ళిపోవాలని వెళ్తున్నవారు కొందరైతే, సంఘంలో గుర్తింపు కోసం వెళ్తున్నవారు కొందరైతే, వాళ్ళ పిల్లల్ని ఏదో దేవుడు ఏదో మంచి లైఫ్లో సెటిల్ చేయాలని ఆ శరీర అవసరతల కోసం ఒక్కొక్కరు ఇలా ఫిల్టర్ అయిపోతూ ఉంటారు దేవుని పిల్లలారా. సంఘములోకి వచ్చిన వాడే, బయట ఉన్నవాడే ఎలాగో పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. కనీసం సంఘంలోకి వచ్చాడు, క్రీస్తు శరీరం అని చెప్పుకుంటూ సంఘంలోకి బాప్తిస్మాలు తీసుకుని వచ్చిన వారు వీరిలో కూడా ఇన్ని రకాలుగా మారిపోతున్నారంటే, ఫిల్టర్ అయిపోతున్నారంటే మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, యేసుక్రీస్తు వారు అది ఇరుకు మార్గం, ఇదిగో సూది బెజ్యములో ఒంటె దూరుట ఎంత దుర్లభమో పరలోక రాజ్యము కూడా సూది బెజ్యంలాగా మారిపోయింది అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా. ఎవరండి? నేను చర్చికి పరలోకానికి వెళ్ళటానికి వస్తున్నానండి అనేవాళ్ళు ఎవరో చెప్పండి? బాధల్లో ఉన్నవాడు బాధల్లోంచి బయట పడేస్తాడేమో అన్న ఆలోచన. నిజంగా ఒకసారి గుండె మీద చేసుకొని కళ్ళు మూసుకొని విమర్శ చేసుకున్నాం మనందరం. మీరు కూడా ఆత్మవిమర్శ చేసుకోండి. చర్చికి ఎందుకు వెళ్తున్నాను నేనని మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నిజంగా పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో చర్చికి వస్తున్నారా? ఆదివారం చర్చికి వెళ్ళకపోతే బాగోదన్న ఆలోచనతో వస్తున్నారా? శుక్రవారం వచ్చిందంటే ముస్లింలు మసీదుకి వెళ్తారు, మిగతా వారాలలో మిగతా హైందవులు వారి గుళ్ళకి వెళ్తారు. క్రైస్తవులైనందుకు ఆదివారం చర్చికి వెళ్ళాలన్న ఆలోచనతో వస్తున్నారా? పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో వస్తున్నారా? పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో చర్చికి వస్తున్న వారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి.
ఫిల్టర్ అయిపోతుంది. చాలా తక్కువ. మీరు అడిగి చూడండి, చాలా తక్కువ అండి. మీకు కూడా చాలామందికి ఆలోచన మీకు తెలియదు. ఈ విషయం మీకు చెప్పేంత వరకు మీరు ఎందుకు వస్తున్నారు, పరలోకానికి వెళ్ళటానికే చర్చికి వస్తున్నారా, లేకపోతే ఏదైనా ఒక అలవాటు ప్రకారం వస్తున్నారని మేము మీకు ప్రశ్నించే వరకు మీరు కూడా మిమ్మల్ని ఆత్మవిమర్శ చేసుకోరు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు ఆ మాట చెప్పాడు. ఎందుకు ఇలాగైపోయింది? ఇదిగో, పాపం చేయటానికి మార్గం విస్తరించింది, పరలోకానికి వెళ్ళవలసిన మార్గం కుచించుకుపోయింది. ఇది ఒక కారణం అయితే, మరొక కారణం ఏంటో తెలుసా దేవుని పిల్లలారా? మరొక కారణం ఏంటో తెలుసా? ఇదిగో యోహాను భక్తుడు రాస్తూ, ఎందుకంటే పరలోకానికి వెళ్ళటం అనేది ఇరుకు మార్గం, అది సూది బెజ్యం లాంటిది అనగానే మరలా ఏవో ఆలోచనలు మీరు చేయొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో ఉద్యోగాలకు వేస్తున్న, పోటీ పడుతున్న అభ్యర్థుల్లాగా కూడా పరలోకం వెళ్ళే మార్గం లేదండి. ఎందుకంటే అప్పుడప్పుడు గవర్నమెంట్ వారు ఉద్యోగాలు వదులుతుంటారు, నోటిఫికేషన్స్ విడుదల చేస్తుంటారు. అందులో 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అప్లికేషన్లు ఎన్ని వెళ్తాయి? పరలోకానికి వెళ్ళే మార్గం ఎంత క్రిటికలో మీకు చెప్పటానికి చెబుతున్న మాట ఇది. 100 ఉద్యోగాలు ఉంటాయనుకోండి, అప్లికేషన్స్ ఎన్ని వెళ్తాయి? 100ల్లో వెళ్తాయా, వేలల్లో వెళ్తాయా, లక్షల్లో వెళ్తాయా? లక్షల్లో వెళ్తాయి. 100 ఉద్యోగాలకు లక్షల్లో అప్లికేషన్స్ వెళ్తాయి, అభ్యర్థులు వెళ్తారు. మీరు ఆలోచించిన దేవుని పిల్లరా, ఇప్పుడు పరలోకానికి వెళ్ళే పరిస్థితుల్లో కూడా, పరలోకానికి కూడా 100 పోస్టులుంటే లక్షల్లో కాదు, ఇక్కడ కోట్ల మంది ప్రయత్నిస్తే, బాగా వినాలి, కోట్ల మంది ప్రయత్నిస్తే వేల సంఖ్యలో వెళ్తారండి పరలోకానికి. ఎంత క్రిటికలో మీకు అర్థం అవ్వాలి, కనీసం ఎగ్జాంపుల్ని బట్టేనా. 100 పోస్టులకు లక్షల్లో అప్లికేషన్స్ వెళ్తాయి ఈ లోకపు ఉద్యోగాల కోసం. పరలోకానికి పరిస్థితి ఎలాగుంటుందంటే, కోట్ల మంది ప్రయత్నిస్తే ఎంతమంది వెళ్తారు? వేల సంఖ్యలో లెక్కించుకొనగలిగిన మంది మాత్రమే వెళ్ళేదే ఆ పరలోకం. ఎందుకంటే పాపం విస్తరించింది, మొత్తం దొరికిపోతారు పాపానికి. అందులో బయటపడేది ఎప్పుడు? ఈ విస్తారమైన పాపాన్ని విడిచిపెట్టేటప్పుడు, పరలోకానికి వెళ్ళేది ఎప్పుడు? మీరు ఆలోచించండి. ఇక రెండవది అతిపెద్ద కారణం అసలు ఈ లోకంలో పాపం విస్తరించటానికి, మనిషి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని కనుగొనలేకపోవటానికి, వెళ్ళాలన్న ఆశ ఉన్నా పరలోకానికి వెళ్ళలేకపోవటానికి, చేతగాని వాడుగా చతికిలబడటానికి, మనిషి ఎదుట పరలోకం మూయబడటానికి, కుచించుకుపోవటానికి మరొక కారణం చెప్పాడు దేవుడు బైబిల్లో. ఒక మంచి మాట చూడండి. ఈరోజు పాపం విస్తరించడానికి కూడా కారణం అదేనండి. యోహాను రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన యోహాను గారు పత్రిక రాస్తూ, దేవుని బిడ్డగా, ఒక దైవజనుడిగా ప్రపంచాన్ని చూసిన తర్వాత, క్రీస్తు మాటలు విని ఆయన రాసిన ఒక మంచి మాట చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. దేవుని పిల్లలారా, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు అన్నాడు. చూడండి, ఏమండి, లోకములోనికి ఎంతమంది బయలుదేరి వెళ్ళారటండి? ఎవరు వెళ్ళారట? ఎంతమంది వెళ్ళారట? అబద్ధ ప్రవక్తలు. వెళ్ళింది ఎవరు? అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఎంతమంది వెళ్ళారు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళతారా? బయలు వెళ్ళి ఉన్నారన్నాడా? బయలు వెళ్ళి ఉన్నారు అన్నాడు. చూడండి, అంటే అనేకులైన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు బయలు వెళ్ళి ఉన్నారంటే సత్యము చెప్పేవారు ఎంతమంది? కొందరు అని అర్థమవుతుంది. అంటే అనేకులు చెప్పేది అసత్యం, కొద్ది మంది చెప్పేదే సత్యం అంటుండే. అంటే అనేకులైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు అంటే, మరి అనేకులు అబద్ధాన్ని చెప్పేవారు ఉంటే మరి సత్యాన్ని చెప్పేవారు ఎంతమంది ఉంటారని ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాలండి. సత్యాన్ని వినేవారు ఎంతమంది ఉంటారని మనకు అర్థం అవ్వాలి. మీరు ఆలోచించండి దేవుని పిల్లరా, సత్యాన్ని చెప్పేవారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కొద్ది మందేనని బైబిల్ చెబుతున్న వాస్తవం. మరొక మాట చూడండి, అదే యోహాను భక్తులు మాట్లాడుతూ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేకులు అన్నాడు కదా. అదే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, అక్కడి నుంచి చెప్తున్నట్టు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఎంతమంది క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అంటున్నాడండి? అనేకులైన క్రీస్తు విరోధులు. కొందరా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు అక్కడ అన్నాడు, ఇక్కడ అనేకులైన క్రీస్తు విరోధులు అంటున్నాడు. బైబిల్లో ఏమండి ఎక్కడ చూసినా
తప్పుడు బోధకులు, దొంగ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి బైబిల్ వచ్చిన వాళ్ళు ఎక్కడ చూసినా అనేకులు 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 అనే మాట మనకు కనబడుతుందంటే అనేకులు చెప్పేది ఏంటన్నమాట? అసత్యం. అబద్ధాన్ని చెప్పేవారు అనేకులు, సత్యాన్ని చెప్పేవారు కొందరే అని బైబిల్ చెప్తుంది. చూడండి దేవుని పిల్లలారా, నిజంగా సత్యం చెప్పేవారు కొందరేనా? కొందరే. అనేకులు అసత్యం చెప్పేవారు. మనమే టైపు సత్యం ఎవరు చెబుతున్నారో కనుగొని వెళ్ళే టైపా? ఎవరు సత్యం చెబుతున్నారో విన్నదానిని బైబిల్లో పరిశీలించుకొని ఈయన చెబుతున్న సత్యమే అని గ్రహించి వెళ్ళే టైపా? మంద ఎక్కువ ఎక్కడుంటే అదే సత్యం అనుకునే టైపా? మనిషి ఆలోచనలు, క్రైస్తవుడు ఆలోచనలు ఎలాగున్నాయి? సత్యాన్ని చూడడు. ఏ చర్చికి జనాలు అనేకులు వెళతారో, ఏ చర్చి దగ్గర ఎక్కువ మంది జనాలు కనబడతారో అదే అసలు శిస్సులైనటువంటి సత్యం అనుకునే ప్రజలండి ఈరోజు. చాలామంది క్రైస్తవులు ఎక్కడ ఏ చర్చికి వెళ్తారండి అని కొందరు అతిశయంగా చెప్పుకుంటారు. ఏమని? ఎక్కువ కార్లు మా చర్చికే వస్తాయండి అని చెప్పుకుంటారు. ఎక్కువ కార్లు ఏ చర్చి ముందు కనబడితే అదే సత్య సంబంధించిన సంఘం. ఎక్కువ మంది ఎక్కడైతే గుంపులుగా వెళతారో, అనేకులు వెళతారో అదే సత్యంలో ఉన్నటువంటి సంఘం అనుకునే బలహీనపు మనసాక్షి మనదే. అవునా కదా? కొందరు చెప్తుంటారు, ఏమండి మా చర్చి దగ్గర నా కార్లు ఏ చర్చి దగ్గర లేవండి అంటాడు. మా దగ్గరికి రొట్టె ద్రాక్షరసం రావాలంటే మా చర్చిలో 2 గంటలు పడుతుందండి. మా దగ్గరికి రొట్టె రావటానికంటే అబ్బో ఎంత చర్చి చూడండి అనుకుంటాం మనం. అంతేనా? ఇదిగో ఇన్ని వేల మంది వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఇన్ని వేల మంది వచ్చి దేవుని స్తుతిస్తున్నారు, మీరు కూడా రండి, మీరు కూడా ఈ మందలో కలవండి. కానీ అమ్మ బాబోయ్ అన్ని వేల మంది వెళ్తున్నారంటే మనం ఏమనుకుంటాం? ఒక్కసారి మనం కూడా వెళ్ళి విజిట్ చేద్దాం, ఒక్కసారి వెళ్ళి వాళ్ళ మూతులు చూసొద్దాం, లేకపోతే వాళ్ళ మొహాలు చూసొద్దాం, మనం కూడా ఆ గుంపులో ఒక చెయ్యి వేసేద్దాం అనుకునే టైపు మనం. అంతే తప్ప అనేకులు వెళుతున్నారంటే పోతారన్న సంగతి బైబిల్ని బట్టి ఎవరు ఆలోచిస్తారు? మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. దేవుడు కూడా చెబుతూ పెద్ద మంద మీరు భయపడకండి, పరలోకం ఇవ్వటానికి మీ తండ్రికి ఇష్టమైనది అన్నాడా? చిన్న మంద భయపడుకుడి అన్నాడా? అంటే పెద్ద మంద ఏమైపోతుంది? చిన్న మంద భయపడుకు మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి మీ తండ్రికి ఇష్టమైనది మీకు ఇస్తాడంటున్నాడంటే ఇప్పుడు పెద్ద మంద ఏమైపోతుంది? పెద్ద మంద ఏమైపోతుంది? నాశనానికి వెళుతుంది అని అర్థం. జనాలకు ఎటువంటి ఆలోచన జనులకు ఉందంటే సత్యానికి చెవినిచ్చే లక్షణం వారికి లేదు, సత్యం చెప్పాలన్న ఆలోచన వీరికి లేదు. వారికి ఏదో శరీరానికి సంబంధించినవి కావాలి, ఈ చెప్పేవాడికి డబ్బులు కావాలి, కోటీశ్వరుడు తొందరగా సంచి తగిలించుకొని వచ్చి కట్టుబట్టలతో వచ్చి కార్లలో తిరగాలన్న ఆలోచన విడిది. దేవుడి దగ్గరికి వస్తే ఉచితంగా అన్నీ పోగొట్టుకొని ఏదో ఒక దశంభాగాలు ఆయన ముఖాన కొట్టి రావాలన్న ఆలోచన క్రైస్తవులది. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, ప్రభువు పద్ధతి వేరు, ప్రజాస్వామ్య పద్ధతి వేరు. ప్రభువు పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి రెండు ఒకటా వేరువేరా? ఇందుకు ప్రభువు పద్ధతి ఏంటి, ప్రజాస్వామ్య పద్ధతి ఏంటి? ప్రజాస్వామ్య పద్ధతి ఏంటంటే తెలుసా అండి? ఎక్కువ జనం ఎటువైపు ఉంటే వాడే గెలుస్తాడు. ఎక్కువ ఓట్లు ఎవరికైతే పడతాయో, మంది ఎవరి పక్కనైతే ఉంటారో వాడిదే విన్. ఈ అది ప్రజాస్వామ్య పద్ధతి అంటున్నాం. ప్రభువు పద్ధతి ఏంటి? దీనికి ఆపోజిట్. ప్రభువు పద్ధతి ఏంటి? ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తారో వాడు పోతాడు అన్నది ప్రభువు పద్ధతి. ఎందుకంటే దేవుడి పద్ధతి, ప్రభువు పద్ధతి ఏంటి? యేసుక్రీస్తు నొక్కి చెప్పాడు, పరలోక రాజ్యానికి చేరేవారు కొద్ది మంది, అది ఇరుకు మార్గం, దాన్ని కనుగొనేవారు అనేకులు కాదు, కొద్ది మందే అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలు, అసత్యం చెప్పేవాళ్ళు, అసత్యాన్ని వినేవాళ్ళు, అసత్యంలో నడిచేవారు అనేకులు అన్నాడు, పరలోకానికి మాత్రం కొద్ది మందే. నిజంగా ఆలోచిస్తుంటే ప్రజాస్వామ్య పద్ధతికి ప్రభువు పద్ధతికి ఎంత ఆపోజిట్గా ఉందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. ఎందుకంటే వాక్యమే తీసుకొని చెప్పినప్పటికీ చివరికి వచ్చేసరికి మాత్రం శరీర అవసరతల గురించే ఉంటుంది ముగింపు. తీసుకున్నది వాక్యమే, బైబిల్లో ఉన్న ఆత్మకు సంబంధించిన వాక్యమే, బైబిల్లో మాటలే, కానీ అర్థం మార్చేస్తారు దేవుని పిల్లలారా. అర్థం మారిపోతుంది. చివరికి వచ్చేసరికి నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్యలు, మీరు ఆలోచించండి, ఎక్కడైతే మంది ఎక్కువగా వెళుతుంటారో ఆ మంది వెళ్ళే దగ్గర చెప్పే వాక్యం, చెప్పేవాడే మాటలు చూడండి. ఎప్పుడు భార్యకు భర్తలకు సంబంధం గురించి మాట్లాడతాడు, అత్తా కోడల సంబంధం గురించి కులుజోకులు వేసుకుంటూ మాట్లాడతాడు.
తల్లిదండ్రులు పిల్లల గురించి మాట్లాడతాడు, ప్రేయసి ప్రియుల గురించి మాట్లాడతాడు, మనిషికి సంబంధాల గురించి మాట్లాడతాడు తప్ప మనిషికి దేవుడికి ఉన్న సంబంధం గురించి మాట్లాడాడు. దేవుని పిల్లలారా, అత్తతో కోడల సంబంధం పాడు చేసుకోవద్దు, భర్తతో భార్య సంబంధం పాడు కావద్దు, తల్లిదండ్రులతో పిల్లల సంబంధం, స్నేహితులతో సంబంధం, ఈ సంబంధాలు చెబుతాడు. అవి పాడు చేసుకోవాలని కాదు ఉద్దేశం, అవి రెండవది పక్కన పెట్టండి. దేవునితో నీ సంబంధం బాగుంటే ఆటోమేటిక్గా ఈ సంబంధాలన్నీ బాగుంటాయిరా అని చెప్పేవాడు ఎవడు చెప్పండి దేవుని పిల్లలారా. భార్యతో సంబంధం బాగా చేసుకో, భర్తతో బాగా చేసుకో, పిల్లలతో బాగా చేసుకో, ఆఫీస్లో బాగా చేసుకో, నీ ప్రియుడితో నీ ప్రేయసితో మంచి వాతావరణాన్ని కల్పించుకొని గంట సేపు లక్షలు ఖర్చు పెట్టి టీవీ ఆన్ చేస్తే ఇలాంటి మందిలో నిలబడి మందనేసుకొని తప్పుడు మాటలే తప్ప, శరీరానికి సంబంధించిన మాటలే తప్ప, మొదట నీ సంబంధం బాగుండవలసింది దేవుడితో అన్న సంగతి ఎవరు చెప్తారు చెప్పండి దేవుని పిల్లలారా? ఎవరు చెప్తారు చెప్పండి? నువ్వు భర్తతో సంబంధం బాగుంటే పరలోకానికి వెళ్ళిపోతావా? అత్త కోడళ్ళతో సంబంధం బాగుంటే పరలోకానికి వెళ్ళిపోతావా? అలాగంటే నీకంటే బయట ఉన్న వాళ్ళే బాగుంటారు అత్త కోడళ్ళు, మరి వాళ్ళ పరలోకం వస్తుందా? మీరు ఆలోచించండి. ఓరే పిచ్చోడా, పిచ్చి బోధకుడా, నువ్వు చెప్పవలసిన అత్తా కోడల సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం ఇది కాదురా నువ్వు చెప్పవలసింది, ఇది కాదురా నువ్వు చెప్పవలసింది. మనిషికి దేవుడికి ఉండవలసిన సంబంధం గురించి చెప్పురా. దేవుడికి మనిషికి సంబంధం బాగుండాలి. ఆ దేవుడితో నీ సంబంధం బాగా చూసుకో. ఆయనతో సంబంధం నెరపాలంటే ఏం కావాలి? ఆయన మన దగ్గరికి రావాలంటే ఏం కావాలి? ఒక దావీదును చూపించు, ఒక మోషేను చూపించు, ఒక అబ్రహాం చూపించు, ఒక క్రీస్తును చూపించు, ఒక పౌలును చూపించు, అపోస్తలును చూపించు, బెరయ పట్టణస్తులను చూపించు, మాసిడోనియా సంఘాన్ని చూపించు. భార్యకు భర్తను, భర్తకు భార్యను, ఇది కాదు చూపించవలసిందే. దేవుడిని ఇష్టపడిన వారు, దేవుడితో సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు, ఇప్పుడు నేను చెప్పిన భక్తులందరూ కూడా ఎందుకు దేవుడు వాళ్ళ వైపే తిరిగాడు, ఎందుకు వాళ్ళ వైపే మగ్గాడు, వారితోనూ ఎందుకు అంత దగ్గర సంబంధ బాంధవ్యాలను దేవుడు కలిగి ఉన్నాడు. వారి చరిత్రలు చూడు, వాళ్ళ భార్యలతో వారికి సరైన సంబంధాలు ఉన్నాయో లేవో చూడండి, వారి కుటుంబాలు సరిగ్గా ఉన్నాయో లేవో చూడండి. లెస్సగా ఉన్నాయి వారి కుటుంబాలు. ఎందుకు? దేవుడితో సంబంధం బాగుంటే. దేవుణ్ణి ప్రేమించేవాడు తల్లిని ప్రేమిస్తాడు, భార్యను ప్రేమిస్తాడు, బిడ్డను ప్రేమిస్తాడు, అన్న చెల్లి అందరినీ ప్రేమిస్తాడు కదరా. నువ్వు ఏం చెబుతున్నావురా? అసలైన కనెక్షన్ తీసి, ట్రాన్స్ఫార్మర్ నుంచి, మీటర్ నుంచి నీ ఇంటికి కరెంటు కనెక్షన్ తీసేసుకుని, ఎన్ని బల్బులకు నీ వైర్లు చుట్టుకుంటే నీకు లైటింగ్ వస్తుంది, ఎన్ని ఫ్యాన్లకు నీ వైర్లు చుట్టుకుంటే నీకు కరెంటు వస్తుందిరా దరిద్రుడా అని చెప్పాలి. ఇవేనండి, ఇవే భార్యలు భర్తలు సంబంధాలు అన్నీ ఇవే. ఊరుకో, నిన్నెవరు మోసం చేశారు టైటిల్ నెట్లో కొడితే మెసేజ్లు 1324వ సంఖ్య అని. ఊరుకో, నిన్నెవరు మోసం చేశారు, అబ్బా నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది, అబ్బా నేను ఈ పని చేయకుండా అవ్వాల్సింది, అవా టైటిల్లు, అవా చెప్పండి దేవుని పిల్లలంతే. ఇటువంటి మాటలు ఎన్ని వింటే మనకు మారు మనసు కలుగుతుంది, పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన కలుగుతుంది. బయట చూస్తే పాపం విస్తరించింది, సంఘంలో చూసినట్లయితే వాక్యం కుచించుకుపోయింది. మనిషి ఎలా పరలోకానికి వెళ్తాడో చెప్పండి దేవుని పిల్లలారా? ఎలా వెళ్తాడు చెప్పండి? ఒక మనిషి పరలోకానికి ఎలా వెళ్తాడు? దేవుడికి మనిషికి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పు. దేవుడితో సంబంధ బాంధవ్యాలు ఎలా నెరుపుకోవాలో, ఆయన ఎలా ఆకట్టుకోవాలో, ఆయనతో అన్యోన్య సహవాసం ఎలా కలిగి ఉండాలో అది చెప్పురా, అది చెప్పు. అది చెబితే భార్యాభర్తలు వీటి గురించి చెప్పవలసిన అవసరత ఆటోమేటిక్గా వారికి అర్థమైపోతుంది. ఆలోచించండి దేవుడిని పిల్లలారా. అందుకే చెప్తున్నాడు, ఎక్కువ మంద ఎక్కడుంటే ఆ మంద పోతుంది అన్నాడు. ఎందుకంటే ఇరుకు మార్గమును కనుగొనవారు కొందరే అన్నాడు. చూడండి దేవుడిని పిల్లలారా. అందుకేనండి మంద ఎక్కువ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మంద ఎక్కువ ఎక్కడికి వెళ్తుందో అక్కడ బిజినెస్, ఆయిల్ అమ్ముకోవడాలు, కీ చైన్లు అమ్ముకోవడాలు, పర్సులు అమ్ముకోవడాలు, పుట్టినరోజులకు పెట్టెలు పంపుకోవడాలు, బర్త్డేలకు కేకులు పంపుకోవడాలు. ఏదో ఒక రోజు నీ నువ్వు పెట్టుకున్న పొట్టగోసు కూడా విప్పుకుంటాడు వాడు. మీరు ఆలోచించండి. చీట్లు, లాటరీలు, ఇన్సూరెన్సులు, ఎన్ని 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 ఒకనాడు బయట జరగవలసిన సంగతులు. దేవాలయంలో రూకలు మార్చుకోవటం, గొర్రెలు అమ్ముకోవటం, ఎడ్లను అమ్ముకోవటం, పావురాలు అమ్మేసరికి యేసుక్రీస్తుకు బీపీ రేజ్ అయిపోయి తాళ్ళతో కొరడాలు పేడి మరీ కొట్టాడండి. ఇప్పుడు దీన్ని ఏమంటారో చెప్పండి దేవుని పిల్లలారా? మంద ఎక్కడ ఎక్కువ కూడినా అంత బిజినెస్. అందుకే యేసుక్రీస్తు చెప్తున్న, పరలోకానికి ప్రవేశించేవారు కొద్ది, ఆ మార్గాన్ని కనుగొనేవారు కొద్దిమందే అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా. నిజంగా యేసుక్రీస్తు మాటలు నిజంగా వాస్తవమేనంటారా? యేసుక్రీస్తు చెప్తున్న మాటలను మనసులో పెట్టుకొని చరిత్రలోకి వెళ్ళి చూడగలిగిన, చరిత్రలోకి వెళ్ళి తొంగి చూడగలిగిన ఇదే జరిగిందండి. అనేకులు వెళ్ళాలనుకున్నారు కానీ వారి వలన కాక, ఆ మార్గంలోకి ప్రవేశించలేక, మార్గంలో నిలబడలేక అనేకులు నాశనానికి వెళ్ళిపోయారు దేవుని పిల్లలు. ఒక్కసారి బైబిల్ చరిత్ర మీరు ఆలోచించండి. ఒక్కసారి బైబిల్ చరిత్రలోకి వెళ్ళి మీరు మనసు పెట్టి మీరు యోచించండి, మనకు అర్థమైపోతుంది. నిజంగా బైబిల్ చరిత్రలు, క్రీస్తు మాటలు మనసులో పెట్టుకొని బైబిల్ చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచిస్తానండి. ఏమండి, మొట్టమొదటగా నోవహు కాలం మనకు కనబడుతుంది.
నోవహు కాలంలో జరిగిన సంఘటన ఏంటో చెప్పండి దేవుని పిల్లలారా. నోవహును ఓడ కట్టమన్నాడు. ఆయన ఓడలోకి వచ్చేయమని చెప్పు అందరినీ అన్నాడు. ఎంతమంది వచ్చారు ఓడలోకి? ఓడలోకి ఎంతమంది వచ్చారు? ప్రపంచంలో మరి జనాభా చాలామంది ఉన్నారు. అప్పటికి చాలామంది జనాభా ఉన్నారు దేవుని పిల్లరా. ఉన్నటువంటి వేల లక్షల ఆ జనాభాలో, ఉన్నటువంటి లక్షల జనాభాలో ఎంతమంది, ఎందుకంటే ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు సుమారు 900 చిల్లర బతుకుతున్నారు. అలా బతికేవారు పిల్లల్ని ఎంతమంది కని ఉంటారో, ఎంత జనాంగాలు అప్పటికి అభివృద్ధి అయి ఉంటాయో, పిల్లలకు పిల్ల జల్లకు జల్ల ఎంతమంది ఉంటారండి. ఆ జనాంగాలందరినీ కూడా రమ్మని పిలిచాడండి. జలప్రలయం వస్తుంది, రండర్రా రండర్రా పోతారా అని 100 సంవత్సరాలు సుమారు ప్రకటిస్తే ఎంతమంది చెవిన పెట్టారంటే? అనేకులు వచ్చారా? కొద్దిమందే వచ్చారా? వచ్చింది ఎంతమంది? భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళిలో, భూమి మీద ఉన్న సమస్త మానవాళిలో ఆ రోజు రక్షణ పొందింది, ఓడలోనికి వచ్చింది ఎంతమంది చెప్పండి? రక్షణలోకి వచ్చింది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఆ మాట చెప్తున్నాడు చూడండి దేవుడే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం బాగా వినాలి ఆడపిల్లలు, ముఖ్యంగా బాగా వినాలి దేవుని పిల్లలు చెబుతున్న మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఏం చెప్తున్నాడు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా, అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో అందరూ అన్నాడా? ఆ ఓడలో అందరూ అన్నాడా? కొందరు అన్నాడా? కొందరు, వెరీ లిటిల్. కొందరు అనగానే మనం ఏమనుకుంటాం? ఒక 200 మందో 300 మందో అనుకునే అవకాశం ఉంది, అంతేనా? ఈ తిరుపతిలో కొందరు టీవీలు కొనుక్కున్నారండి అన్నామనుకోండి, ఎన్ని ఉంటాయి? కనీసం ఒక 100-200 తీసుకుని ఉండొచ్చులేండి అనుకుంటాం. ఈ తిరుపతిలో కొందరు ఏదో కార్లు ఉన్నాయంటే ఎంతోమంది, ఒక 20-30 మంది అని ఉండొచ్చులేండి అనుకుంటాం. ఆ ఓడలో కొందరు అనగానే మరలా ఇక్కడ అప్పటి జనాభాతో పోల్చుకుంటే కనీసం ఒక 500 మంది వచ్చి ఉంటారనే అవకాశాలు ఉన్నాయి. కానీ కొందరు అనగానే ఎక్కడికో వెళ్ళి ఆలోచించకండి దేవుని పిల్లరా. కొందరు అనగానే ఎంత కొందరో తెలుసా? అనగా 8 మంది. అబ్బా, 8 మంది మాత్రమే నీటి ద్వారా రక్షణ పొందారంటే ఉన్నది లక్షల జనాభా రక్షణలోకి వచ్చింది, రక్షింపబడింది ఎంతమంది? 8 మంది. అది కూడా 8 మంది ఒకే ఫ్యామిలీ, అది కూడా నోవహును బట్టి. మీరు ఆలోచించండి అర్రా, అన్ని లక్షల మంది ప్రపంచ జనాభాతో ఆ రోజుకు పోల్చుకుంటే రక్షింపబడింది ఎంతమంది? 8 మంది. 8 మంది అండి. అన్ని వేల లక్షల మందితో పోల్చుకుంటే, లోకంతో పోల్చుకుంటే 8 మంది పెద్ద సంఖ్య. నిజంగా దీని యేసుక్రీస్తు చెప్పిన మాటలతో మీరు ఆలోచించండి. నిజంగా సూది బెజ్జం అంతగానే ఉందా? అంతేనండి. ప్రపంచమంతా ప్రయత్నిస్తే వచ్చింది 8 మంది ఓడలో కంటే నిజంగా అది ఇరుకు మార్గమును కనుగొన్న వారు కొందరా అందరూ అన్న సంగతి మరొకసారి మనకు మనసులో మెదులుతుంది అన్నమాట. మీరు ఆలోచించండి దేవుని పిల్లలు, అంతమందిలో 8 మంది వచ్చారు, అంతేనా? ఇంకా చరిత్రలోకి ఒక్కడుగు అలాగ ముందుకు వేసుకుంటూ మనం వచ్చినట్లయితే లోతు కాలాన్ని కూడా మీరు ఆలోచించండి. దేవుని పిల్లలు, లోతు గారి కాలంలో అగ్నిగంధకాలు ఏ సిటీస్ మీద దేవుడు వేసాడు? ట్విన్ సిటీస్, సొదొమ గొమొర్రా. దూతలను పంపాడు. ఏమండి, ఎంతమంది దేవుడు వాటి మీద అగ్నిగంధకాలు కురిపించేటప్పటికి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది రక్షింపబడ్డారు? ఎంతమంది అండి? వాళ్ళు ఎంతమంది? ప్రపంచంతో పోల్చుకుంటే 8 మంది. లోతు గారి కాలంలో ఎంతమంది? లోతు, ఆయన భార్య, ఆయన 2 కుమార్తెలు. బయలుదేరింది మాత్రం వాళ్ళే. బయలుదేరుతున్న మొత్తం 4 రక్షింపబడ్డారా? 3 బయటపడ్డారా? 3 బయటపడ్డారు. ఒకరు మళ్ళీ డూప్లికేట్, ఉప్పు స్తంభం. 2 పెద్ద ట్విన్ సిటీస్తో పోల్చుకుంటే, వేల మందితో లక్షల మందితో ఉన్న జనాభాను గురించి మనం పోల్చుకుంటే బయటపడింది 3 అంటే ఆ 3లో మరలా 2 డూప్లికేట్ క్యాండిడేట్లు, అంతేనా? 4లో అమ్మ మధ్యలో వెళ్ళిపోతే కూతుర్లు తర్వాత భయంకరంగా అయిపోయారు. ఒక్కడు మిగిలిపోయాడండి, ఒక నీతిమంతుడిగా 2 సిటీస్ నుంచి. మీరు ఆలోచించండి, ఎక్కడ చూసుకున్న సంఖ్య తక్కువగానే మనకు కనబడుతుంది. అంతేకాదు దేవుని పిల్లరా, ఒక ఇశ్రాయేలీయుల చరిత్రను చూడండి. మోషే నాయకత్వంలో, అహరోను నాయకత్వంలో నిజంగా ఇజ్రాయేలీయులు ఎంతమంది బయలుదేరారండి? ఈజిప్ట్ నుంచి ఎంతమంది బయలుదేరారు? కాల్బలమే 6 లక్షల కాల్బలమే 6 లక్షలు. అంటే
6 లక్షల కంటే ఎక్కువ మంది ఐగుప్తు దేశం నుంచి ఉన్నతమైన ఆశయాలతో పాలు తేనెలో ప్రవహించే దేశానికి అని బయలుదేరారండి. ఏమండి, చిట్ట చివరికి 40 సంవత్సరాలు ముగించుకొని పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాలో అడుగు పెట్టిన వారు ఎంతమందో చెప్పండి? ఎందరు? 2. ఎవరా 2? కాలేబు, యెహోషువ. మీరు ఆలోచించండి, కాలేబు, యెహోషువ. మరి మిగతా వారందరూ ఇలా 6 లక్షల కాల్బలం ఏమైపోయింది? కూలారు, అరణ్యములో నాశనం అయిపోయారు. వారి శవములు అరణ్యములో రాలిపోయాయి. దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఇద్దరే అనగానే వాళ్ళిద్దరే అడుగు పెట్టారా? మరి మిగతా వాళ్ళంతా లక్షల మంది ఉన్నారు కదంటే, యెహోషువ కాలేబులతో వచ్చిన వారిలో ఆ పిల్లలు అప్పుడు 20 లోపు ఉన్నవారు ఆ తర్వాత వచ్చారు. కానీ అడుగు పెట్టింది మాత్రం ఎంతమంది? పాలస్తీనాలో అక్కడి నుంచి బయలుదేరిన వారిలో 2 అడుగు పెట్టారంటే నిజంగా అండి, ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుని పిల్లరా, మనిషికి వణుకు పుట్టాలి. క్రైస్తవుడికి, బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడికి వణుకు పుట్టాలి. నిజంగా అంతమంది ప్రయత్నిస్తే 6 లక్షల మంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి అనుకున్నారు, వెళ్ళారండి. 6 లక్షల మంది ప్రయత్నిస్తే 2 రావటం ఏంటండి? కనీసం 1,00,000 కన్నా ఒకరు వచ్చారా? 1,00,000 కన్నా ఒకరు వచ్చారు చెప్పండి. 1,00,000 ఒకరు వచ్చిన 6 మంది రావాలి కదండి. కనీసం 60 మంది అని వచ్చారు. 60 మంది లేదు, 1,00,000 మంది లేరు. అంటే 10% కూడా లేదా? 1% కూడా లేదా? 100కి 10 మంది కూడా రారా? కనీసం 100కి 1 కూడా రారా? మీరు ఆలోచించండి దేవుని పిల్లరా. సంఖ్య కుచించుకు వెళ్ళిపోయి చాలా మూసుకుపోయింది. ఎంతమంది రక్షణలోకి వస్తారో మీరు ఆలోచించండి. ఇవన్నీ మనసులో పెట్టుకుని యేసుక్రీస్తు చెప్పిన మాటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి, అనేకులు ప్రవేశించుదురు కానీ వారి వలన అది కాదు నాయన అని చెప్పాడు. చూడండి దేవుని పిల్లలారా. ఏమండి, అప్పుడు పరిస్థితి అలాగుంది, ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది చెప్పండి? పాపం అప్పటికంటే తక్కువ అయిపోయిందా, ఎక్కువ అయిపోయిందా? బీభత్సం అయిపోయింది కదండి, పాపం. మరి ఇప్పుడు ఎలా చెప్పండి దేవుని పిల్లలారా? ఇప్పుడు ఎలా చెప్పండి? ఎంతమంది ఇస్తారో మీరు ఆలోచించండి. మార్గం అనేది చాలా సూదిబెజ్జమత అయిపోయింది దేవుని పిల్లలారా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే ఏంటి గడ్డు పరిస్థితుల్లో నెలకొని ఉన్నాయో మీరు ఆలోచించండి. బోధ దొరకటం లేదండి మనిషికి. పరలోకానికి వెళ్ళటానికి సాధనం, పరలోకానికి చేరుకోవటానికి ఏదైతే మనకు దేవుడు బోధన వాక్యాన్ని సాధనంగా ఇచ్చాడో, ఏ వాక్యం అయితే మార్గంగా పెట్టుకుని క్రీస్తు అడుగుజాడలు నడిచి పరలోకానికి రమ్మన్నాడో ఆ మందే మార్చిపడేసాడు కదండి సాతానుగాడు. మందు మార్చబడింది దేవుని పిల్లరా. వాడు బాగా ఆలోచించి, ఎందుకంటే దేవుడు ఏమన్నాడు? అపోస్తల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండండి నాయన పరిశుద్ధ సంగమా అని దేవుడు చెప్పాడు కదా. ఓహో, ఈ 4 విశ్వాస జీవితంలో ఉంటే వాడు పరలోకానికి ఖచ్చితంగా చేరుకుంటాడు. కాబట్టి మిగతా 3 బాగుండాలంటే మొదటిది బాగుండాలి, అదే అపోస్తలుల బోధ. ఈ బోధను మార్చేసామంటే, షీటు మార్చేసాము క్రైస్తవుల చేతుల్లో అంటే, అసలైన షీట్ తీసి డూప్లికేట్ షీట్ పెట్టేశాము, మందుల చీటి మార్చేసాము అంటే, మందులు మారిపోయాయి అంటే వీడు నాశనానికి వెళతాడని ఆలోచించి ఏం చేశాడు సాతానుగాడు? జాగ్రత్తగా ఆ షీట్ మార్చాడు దేవుడిన పిల్లలారా. ఈ లోకంలో మందులు మారినా పర్వాలేదు, మనుషులు మనకిచ్చే మందులు, మెడికల్ షాపులో డాక్టర్ సరిగ్గా రాసిన మెడికల్ షాపులో ఉన్నవాడు మందులు మార్చేసాడు అనుకోండి, చాలామంది పట్టించుకోరు, వేసుకున్నట్టు రోగం తగ్గదు. ఈ లోకంలో శరీరానికి వేసుకున్న మందులు మారినా పర్వాలేదు దేవుని పిల్లరా. పరలోకానికి వెళ్ళవలసిన మందు ఒకటే. డాక్టర్ మంచోడే, మందులు మంచివే, ప్రిస్క్రిప్షన్ బాగుంది, కానీ మెడికల్ షాప్లో మందులు మారిపోయాయి. మనిషి దగ్గరికి వచ్చేసరికి, బోధకుల చేతుల్లోకి వచ్చేసరికి బోధ మారిపోయింది. ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి? బోధ మారిపోయిందండి. ఇప్పుడు ఎలా చెప్పండి దేవుని పిల్లరా? అనేకులు అబద్ధ ప్రవక్తలు, అనేకులు అసత్యం చెప్పేవారు. ఇప్పుడు మనం మరలా పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఈ గడ్డు పరిస్థితులను అధిగమించాలి. వీటిని అధిగమించి పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి చెప్పండి దేవుని పిల్లరా? ఇంతకు ఈ గడ్డు పరిస్థితిని ఎలాగ అధిగమించాలి? ఇప్పుడు అనేకులు ఇప్పుడు కూడా పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి తెలుసా? ఎక్కువ మంది పరలోకానికి ప్రవేశించాలంటే మనం ఏం చేయాలో తెలుసా దేవుని పిల్లరా? ముందు ఈ ప్రవాహాన్ని, అబద్ధ బోధని ప్రవాహాన్ని ఆపాలి. ఈ అబద్ధ బోధన ఆపి అప్పుడు సత్యం చెప్పే సత్యోపదేశకులను సమాజంలోకి పంపాలి. ఇది సాధ్యమయ్యే పనైనా చెప్పండి దేవుని పిల్లలు. ఎందుకంటే సమాజంలో ఎవడు సత్యం చెప్తున్నాడు, ఎవడు అసత్యం చెప్తున్నాడు? ఎవ్వడు కూడా. ఇదిగో నేను చెప్పేది అసత్యం అండి. మా షాపులో సరుకులు కుళ్ళిపోయిన సరుకులు అండి. ఈ సరుకులు, మా షాపులో ఉన్న ఈ సరుకులు తిన్నారంటే ఖచ్చితంగా మీకు ప్లేగు వ్యాధి, ఖచ్చితంగా మీకు కలరా, ఖచ్చితంగా మీకు టీవీ, అన్ని రోగాలు మా షాపులో వస్తువులు తింటేనే వస్తాయని ఒక్కడంటే ఒక్కడు చెబుతాడండి. మా షాపులో సరుకులు మంచిగా ఉంటాడు తప్ప ఎవ్వడు చెప్పడు కదండి. మరి చెబుతున్నదంతా సత్యమని, నాది సత్యమే అంటున్నాడు. ఓ పక్క దేవుడు ఏమంటున్నాడు? అసత్యాన్ని చెప్పేవారు అనేకులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలను దేవుడు అంటున్నాడు. అందరూ మేము చెప్పేది సత్యం అంటున్నారు. ఇప్పుడు వారిని ఎవరు ఎలా కనుగొనాలో చెప్పండి దేవుని పిల్లలారా? ఎలా కనుగొనాలి? మనమే కనుగొనాలి.
వారి బోధను బట్టి వాక్యాన్ని స్టార్ట్ చేసి శరీరానికి సంబంధించిన వాడు చెప్తున్నాడా, వాడే అబద్ధ బోధకుడు. వాక్యం చెప్పి డబ్బులు అడుక్కుంటున్నాడా, వాడే అబద్ధ బోధకుడు. వాడే అబద్ధ బోధకుడు. చూడండి దేవుని పిల్లరా, వాక్యాన్ని చెబుతూ చెప్పిన దాని ప్రకారం వాడు ప్రవర్తించడం లేదా, పరిశుద్ధత వాడిలో లేదా, వాడే అబద్ధ బోధకుడు. మీరు ఆలోచించండి, ఇది ఎంతకు తెగించింది సాతానుడు అంటేనండి, వాక్యము చెప్పే బోధకులనే వాడి అనుచరులుగా చేసేసుకుందండి. మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కొందరు చూడండి, సత్యము చెప్పినా ఇది సత్యమన్నా, దేవుడి కోసం బతకటానికి పట్టెడన్నము, ఒక ఒళ్ళు కప్పుకోవడానికి, ఈ మట్టి దేహాన్ని కప్పుకోవడానికి కాస్త వస్త్రం సరిపోతుందయ్యా, మిగతావన్నీ మనకు అవసరం లేదు, దేవుడి కోసం బ్రతుకుతామంటే ఎంతమందికి బోధెక్కుతుందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ మాటలు విన్న తర్వాత మేము బ్రతుకుతాం దేవుడి కోసం, కష్టమైన సరే మేము అనుభవిస్తామని వచ్చేవారు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. చరిత్ర చూసినా కొద్దిమంది వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు అలాగే అయిపోయింది. మీరు ఆలోచించండి. ఇరుకు మార్గమును కనుగొని వారు కొందరే. ఎవరు కనుగొంటారు చెప్పండి? ఇరుకు మార్గంలో ప్రయాణం ఎలా ఉంటుంది? ఇరుకు మార్గంలో ప్రయాణం, విశాల మార్గంలో అయితే డ్రైవింగ్ ఒక చేత్తో ఎడం చేత్తో డ్రైవింగ్ చేసుకుంటూ ఒక చేత్తో కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు, సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. ఇరుకు మార్గంలో అయితే భయంకరమైన యాక్సిడెంట్లు అవుతాయి. అందుకే దాన్ని కనుగొనవారు కొందరే. కనుగొనవారే కొందరే అయినప్పుడు ఇంకా ప్రవేశించేవారు ఎంతమంది? అందుకే మన దగ్గర కూడా చూడండి, కనుగొంటారు. మనం చెబుతున్నప్పుడు కనుగొంటారు. ఇది పరలోకం వెళ్ళాలంటే ఇలా చేయాలి అని చెబుతున్నాం అనుకోండి, అమ్మ బాబోయ్ వింటాడు, కనుగొంటాడు, 4 మాటలు మాట్లాడతాడు. ఈ లోపు ఏదో ఒక సమయంలో మరలా కంటికి కనపడకుండా వెళ్ళిపోతుంటాడు. అంటే సాతానుగాడు చితక తొక్కుతున్నాడు అని. మీరు ఆలోచించండి. కనుగొనువారే కొందరైతే ఇక అందులో ప్రవేశించేవారు ఎంతమందో, దాన్ని పాటించి అనుసరించి లోపలికి ప్రవేశించేవారు ఎంతమందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. ఈ సందర్భంలో మరో మంచి మాట చూస్తారా? పరిశుద్ధాత్మ అపోస్తుడైన పౌలు గారితో రాయించిన మాట. ఆయనేమో ఇరుకు మార్గం అన్నాడు, సూదిబెజ్యంతో పోల్చాడు. ఇక అపోస్తులైన పౌలు గారు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు రాయిస్తూ హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలోకి రాగానే అక్కడ చెప్పిన మాట చూడండి ఏమంటున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అనుమాట నిశ్చయము గనుకను అన్నాడు. చూడండి ఏమండి, ఇక్కడ కూడా పరలోక రాజ్యానికి ఎంతమంది వెళ్తారో చెప్తున్నాడు. ఎంతమంది వెళ్తారటండి? అక్కడేమో యేసుక్రీస్తు కొద్దిమందే అన్నాడు, ఇరుకు మార్గాన్ని కనుగొనేవారు కొద్దిమందే అన్నాడు. ఆ తర్వాత సూదిబెజ్యంతో పోల్చాడు. ఇక్కడికి రాగానే ఇక్కడ దేవుడు ఏమని రాయిస్తున్నాడు? కాగా ఎవరో కొందరు అంటే అమ్మయ్య ఏదో ఒకలాగా దూరొచ్చులే అనుకోవచ్చు. కొందరు అనుకోగానే మేము కూడా ఏదో ఒకలాగా దూరిపోవచ్చులే అనుకోవచ్చు. కానీ ఎవరో కొందరు అనగానే గుండెలు సరిపోవటం లేదండి. కొందరంటే ఆ కొందరిలో మనం ఉండొచ్చులే అని ప్రయత్నించవచ్చండి. కానీ ఎవరో కొందరంటే ఇంకా ఎంత దూరం ఉందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇంకా టైట్ అయిపోతుంది చూడండి పరిస్థితి. ఎందుకంటే అందరూ అసత్యపు బోధలోనే ఉండిపోతారు, సత్యాన్ని చాలా తక్కువ మంది. అంటే ఎవరో కొందరంటే నిజంగా పదవింటిని గుండెలు సరిపోతున్నాయి దేవుని పిల్లరా. ఇదేంటిది? ఎవరో కొందరంటే కొందరన్న ఒక అర్థం ఉంది. ఎవరో కొందరన్నారంటే ఆ ఎవరో కొందరిలో ఎవరు చెప్పండి దేవుని పిల్ల? ఆ ఎవరో కొందరిలో మనం లేకపోతే ఎలాగ చెప్పండి దేవుని పిల్లలారు? ఎందుకంటే పరలోకానికి వెళ్ళాలంటే పాపం మనం మానివేయటం, దేవుడి యేసుక్రీస్తు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలంటే ఆయన శిలువను ఎత్తుకోవటం, తల్లిని ద్వేషించేవాడేవాడు, తండ్రిని ద్వేషించేవాడు, వీరందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు ఎవడు చెప్పండి దేవుని పిల్లలు? ఇదిగో మన దగ్గరకు వచ్చిన వాక్యాలు వింటున్న వాళ్ళు కూడా ఆదివారం వారి పనుల కోసం, ఆదివారం మన భార్య డెలివరీ అయితే కొందరు చాలామంది కనపడరు. ఏమి భార్య డెలివరీ అయితే హాస్పిటల్లో డెలివరీ అవుతుంది, మనకి రావడానికి ఏమి? అబ్బాయి పుట్టినరోజు అనుకోండి రారు, బర్త్డే ఫంక్షన్లకు రారు, చర్చికి ఎదురు కూర్చుంటారు చూడండి. ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇంత సత్యం వింటున్నా, ఇంత వాక్యం వింటున్నా కూడా మనలో కొందరు, అందరూ కాదు, కొందరు చేసే పని ఏంటి? వారి కార్యక్రమాలు పెట్టుకొని చర్చికి రాకుండా పోతున్నారు, క్లాసులకు అటెండ్ అయిపోయి వాక్యాన్ని నేర్చుకోవడం లేదు. ప్రతి చిన్న కారణానికి ఈరోజు కూడా ఆబ్సెంట్ అయిన వాళ్ళని చూడండి, ఆబ్సెంట్ అయిన వాళ్ళను. ఎందుకమ్మా మీరు రాలేదని వచ్చేవారు అడగండి, ఏదేదేదో కారణాలు చెప్తూ ఉంటాడు, ఏవో కారణాలు చెప్తుంటాడు. ఏం చేయాలి చెప్పండి వీళ్ళందరినీ? ఏం చేయాలి? మనం ఏం చేయలేం. నిజంగా ఇదే ప్లేస్లో దేవుడు ఉంటే వాడిని చితక్కొట్టడు, చితక్కొట్టడా చెప్పండి దేవుని పిల్లలారా? కానీ మనం చితక్కొట్టలేము కదా. బెత్తం తీసుకొని ఎందుకు రాను, టయానికి చర్చికి రావట్లేదు, ఎందుకు రాను, చర్చిలో పటపటపట పీకేసే హక్కు మనకి ఎక్కడిచ్చాడు చెప్పండి దేవుడు? లేదు. దేవుడి దగ్గరికి రావటానికే ఎన్నో కారణాలు చెప్పిన నీ బతుకులో, దేవుని దగ్గరికి రావడానికి ఎన్నో కారణాలు పెట్టుకుని 24 గంటలు నీ మురికి ముందర వేసుకొని దేవుడి కార్యక్రమాలు, దేవుడి కోసం బతకలేని నీ బతుకులో ఇరుకు మార్గం ఎక్కడా? దాన్ని కనుగొనడం ఎక్కడా? దాన్ని కనుగొని ప్రవర్తించి పరలోకానికి వెళ్ళడం ఎక్కడా?
చెప్పండి దేవుని పిల్లలారా, ఇవన్నీ ఆలోచిస్తున్న నిజంగా ఎలా ఉందండి? నక్కకు నాగలోకానికి ముడిపెట్టినట్టుగా ఉంది. తెలుగులో ఒక సామెత ఉందండి, నక్కకు నాగలోకానికి ముడిపెట్టి మాట్లాడుతుంటారు. మరొక సామెత ఉంది, ఉట్టికి ఎగరలేనమ్మట స్వర్గానికి ఎగిరిందట. విన్నారా మీరు? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అనే సామెత కూడా మీకు ఉంటుందండి. ఎందుకంటే ఉట్టి అంటే తెలుసు కదా, అప్పట్లో గుడిసెలకి కొట్టాలకి అవి ఉన్నప్పుడు ఇంత ఉట్టి గట్టి పెరుగు కానివ్వండి, మాంసం కానివ్వండి, ఏవైనా పాలు కానివ్వండి, కింద పిల్లి తాగేస్తుంది కదా, పిల్లికి అందకుండా ఏం చేయాలి? మధ్యలో ఉట్టి గట్టి ఫ్యాన్ లాగా వేలాడదీసి అందులో ఉట్టి ఆ కుండ కానివ్వండి, ఆ పాత్రలు కానీ పెట్టుకొని సెక్యూరిటీగా పనులకు వెళ్ళిపోవాలి. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో వేసేద్దాం, పిల్లి ఏం చేయలేదు, ఎలక ఏం చేయలేదు. అప్పట్లో ఇలాగా మాంసం వండుకొని కింద పెడితే కుక్కైనా దూరుతుంది, పిల్లైనా వచ్చేస్తుంది, ఎలాగైనా వచ్చేసి ఏదో చేసేస్తుంది. పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి కూడా అవన్నీ ముట్టకుండా ఉండాలంటే ఇదిగో మధ్యలో ఒక ఉట్టి లాంటిది పెట్టి ఆ ఉట్టి మధ్యలో పెట్టేవారండి. దాన్ని ఉట్టి అంటారు. అది ఎంత ఎత్తులు పెట్టుకుంటారు లేడీసు? పీటీ ఉషా టైపులో 100 మీటర్స్ వచ్చి ఎగిరి పట్టుకున్నట్టు పెట్టుకుంటాడా? ఎగిరి ఉట్టి కొట్టినట్టుగా పెట్టుకుంటాడా? చేయి పెట్టగానే అందేటట్టుగా పెట్టుకుంటారా? వారి హైట్కి తగ్గట్టు చేయి పెట్టగానే అందేటట్టుగా పెట్టుకుంటారు. ఏమండి, ఈ ఉట్టికే ఎగరలేకపోతుందంట ఒక ఆవిడ. ఈ ఉట్టికి ఎగరలేకపోయి అమ్మాయిని ఎగురుతుందంట ఉట్టి గురించి. ఏమండి మీరు ఆలోచించండి. అందుకే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని. ఈ ఉట్టికే ఎగరలేని ఈ అమ్మ స్వర్గానికి ఎగురుతుంది. స్వర్గం ఎక్కడుంది? ఇలా ఇంటి పైకప్పు ఉట్టి దాటుకొని, ఇంటి పైకప్పు దాటుకొని, ఆకాశ పంచులు దాటుకొని ఎక్కడుందండి స్వర్గం? ఈ ఉట్టికే ఎగరలేని ఈ అమ్మ స్వర్గానికి ఎగురుతుందా? స్వర్గానికి ఎగురుతుందా? చెప్పండి దేవుడిన పిల్లలారా, ఆలోచించండి. అలాగే అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ బ్రతుకు. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నవ్వాలో ఎడవాలో తెలియని పరిస్థితి. నిజంగా బైబిల్ చదివి, బైబిల్లోని మాటలు చదివి క్రైస్తవుల జీవితాలను చూసేసరికి నిజంగా అండి, అమ్మ వీళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళతారన్న ఆలోచన, ఖచ్చితంగా నరకానికి పోతారన్న ఆలోచన కలుగుతుందా? మీరు చెప్పండి. నిజంగా అది వింటున్నాడు మీకు కూడా వెన్నులో వణుకు పుట్టాలి. మనకు వెన్నులో వణుకు పుడుతుందా? కాస్త ఫ్యాన్ తిప్పండి, ఏసి, ఈ ఆలోచనలు వస్తాయి తప్ప దేవుడి మాటలు వింటున్నప్పుడు అయ్యో పొరపాటును. ఎందుకు వెన్నులో వణుకు పుట్టదు? ఎందుకు నీకు వెన్నులో వణుకు పుట్టదంటే నరకము యొక్క తీవ్రత నీకు తెలియదు కాబట్టి. నరకము యొక్క తీవ్రత నీకు తెలియదు కాబట్టి నీకు వెన్నులో వణుకు పుట్టలేదు. ఒక్కసారిగా నా దేవుడు మన పిలక పట్టుకొని నరకం దగ్గర లోపలికి వద్దు, ఆ షాక్ తగిలించి పైకి తెచ్చాడనుకో చూపించి, ఆ తర్వాత ప్రపంచంలో మనకు మించిన భక్తులు ఉండరు. ఏసే దేవుడు నమ్మండి మహాభక్తులం అయిపోతాం మనం. మీరు ఆలోచించండి దేవుడిని పిల్లలారా. నరకం యొక్క తీవ్రత నీకు అర్థం కాకుండా అందుకేనండి వీళ్ళకి నరకం తీవ్రత అర్థం కావాలంటే ఒకసారి ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం చేస్తారంటే, అన్నం ఉడుకుతున్నప్పుడు వాళ్ళ వేలుది ఒకసారి అన్నంలో ముంచి పైకి తీయండి. అన్నం ఉడుకుతుంటుంది కదా ఇంట్లో, వాళ్ళ వేలు పట్టుకొని నరకం అంటే భయపడకుండా, దేవుడు అంటే భయభక్తులు లేని భర్తలు ఉంటారండి. వాళ్ళు పని చేయనివారు, కుటుంబాన్ని పని చేయని. అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఏలు పట్టుకొని గట్టిగా చేయి పట్టుకొని ఆ అన్నం ఉంటుంది కదా, ఆ ఉడికే అన్నంలో వాడి వేలు పెట్టండి. ఒకసారి భర్తల వేలు పెట్టండి, కాసేపు ఎక్కువసేపు అలా పెట్టి తీయండి. ఒక వేలు కాలితేనే అంతుంటుందే, కాసిని వేడి నీళ్ళు కాలి మీద పడితేనే అబ్బాని ఇంత ఎత్తు గెంతేస్తావే తట్టుకోలేక. నరకం అనేది కాలి మీద పడే వేడి నీళ్ళ లాంటిది కాదు పిల్లరా. అన్నంలో పెట్టే వేలు లాంటిది కాదు దేవుని పిల్లరా. అసలు అప్పుడప్పుడు మనకు ఆడవాళ్ళు అన్నం పెట్టినప్పుడు పొగలు కనిపించకపోతే మనం ఏం చేస్తుంటాం? కూర వేసేస్తుంటారు దాంట్లో. మనం ఆకలితో పుసిక్క నీళ్ళు పెట్టేస్తుంటాం. పెట్టేగానే కాలగానే అబ్బా ఒక ఆయన అన్నం పెట్టగానే చేయి పెడేసరికి కాలిపోయిందాక వాళ్ళ ఆవిడ ఫట్ట ఆయన చేశాడు. ఏమి నన్ను ఎందుకు కొడుతున్నావు అంటే, అన్నం కాలుతుందని చెప్పట్లేదా? ముందు పెట్టింది నీకు తెలియలేదా? కాస్త అలా స్లోగా తీసుకోలేవా? పెట్టేసేయడమైనా చెయ్యి. కాసేపు 2 క్షణాలు కాలినందుకే భార్యని అంతగా కొట్టేసావే నువ్వు. నీ కింద ఉందనా? నీ పడుతుందనా? కొట్టినా ఏం చేసుకోలేదు అబలనా? నరకంలో కొట్టెళ్ళి నరకంలో కొట్టినా దా కొడుతురు. నరకంలో కొట్టడానికి ఎవరుంటారు? అందరూ నిన్ను కొట్టేవాళ్ళే తప్ప నువ్వు కొట్టడానికి ఎవరు ఉండరు. అక్కడ ఎవరిని కొడతావు, అక్కడ ఎవరి మీద అజమాయిషి చెలాయిస్తావు, అక్కడ ఎవరిని అడుగుతావు అక్కడికి వెళ్ళిన తర్వాత. మీరు ఆలోచించండి దేవుడిన పిల్లలు, ఎవరిని అడుగుతాం? ఇక్కడ భార్య కాబట్టి ఫటఫట లాడించేసావు, చేతగాని కాబట్టి, అబల కాబట్టి. నరకంకి వెళ్ళిన తర్వాత అక్కడ తీవ్రత, ఆ తీవ్రతలో పడిన తర్వాత మరి దాన్ని నువ్వు అందుకోగలుగుతావా? ఎవరిని కొడతాం చెప్పండి? పిండి పిప్పాడిస్తారంటారు చూడండి. మన పులుసు అంచుతారు, నీ పులుసు అరిగిపోతుంది చూడండి, అంచేస్తామంటారు చూడండి. అది జరుగుతుందండి అక్కడ. నీ తిత్తి ఇత్తడైపోతుంది అంటుంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. అది జరుగుతుంది నిత్యాగ్నిగుణంలో. అగ్ని ఆరక, పొరుగు చావక, ఆ నిత్యాగ్నిగుణంలో అహోరాత్రులు ముగింపు లేక, వెళ్ళటమే తప్ప రావటానికి అవకాశం లేక, వెళ్ళటం తప్ప రావడానికి అవకాశం లేని లోకం అండి నిత్యాగ్నిగుండం. మీరు ఆలోచించండి దేవుడిని పిల్లలు. పరలోకం అంటే ఏదో పోతే పోయిందిలే, పరలోకం అంటే తప్పిపోయిందిలే. కనీసం ఈ లోకంలోనే ఉందాం అనుకుంటున్నావా? పరలోకానికి వెళ్ళలేకపోతే పరలోకానికి తప్పించుకుంటే
పరలోకమే తప్పిపోతే ఈ లోకంలో ఉండే అవకాశం కూడా లేదు. దేవుని పిల్లలారా, ఈ లోకంలో 60-70 సంవత్సరాలు మాత్రమే మరణించగానే అటు పరలోకానికి వెళ్ళకపోతే ఈ లోకంలో ఉంచక కాళ్ళు పట్టుకొని నిత్యాగ్నిగుండానికి ఆడ మగ అనే తేడా లేకుండా జర్ర ఈడ్చుకొని పోయి నిత్యాగ్నిగుండంలో పడేస్తారు దేవుని పిల్లలారా, దేవదూతలు. మన పరిస్థితి ఏంటో చెప్పండి. అప్పుడు ఎందుకు వెనులో వణుకు పుట్టదు? ఎందుకు వెనులో వణుకు పుట్టదు మనిషికి భక్తి అంటే? ఎందుకు దేవుడు అంటే భయం ఉండదు? ఇదిగో నరకము యొక్క తీవ్రత మనిషికి అర్థం కాకపోవటం. మీరు ఆలోచించండి. అందుకనండి ఆ నిత్యాగ్నిగుండాన్ని దాటుకొని, ఆ నిత్యాగ్నిగుండాన్ని వెళ్ళకుండా, పాతాళానికి వెళ్ళకుండా కిందనున్న పాతాలను తప్పించుకున్నట్టకే పరమునకు పోయే జీవమార్గాన్ని నేర్చుకునేవారు ఎంతమంది ఉంటారయ్యా? యేసు ప్రభు మహానుభావ చెప్పు అని చేతులు జోడిస్తే ఆ మహానుభావుడు చెప్పిన మాటే, ఇరుకు మార్గమును ప్రవేశింప పోరాడండి, అదొక పెద్ద పోరాటం అన్నాడు. నువ్వు పోరాడుతున్న రాష్ట్రం కంటే, నువ్వు పోరాడుతున్న ప్రత్యేక ఆంధ్ర పోరాటం కంటే, నీటి పోరాటం కంటే, ఫుడ్ పోరాటం కంటే, ప్రపంచంలో ఉన్న అన్ని పోరాటాల కంటే అదో ఎక్కువ కాంపిటీషన్ ఉన్న పోరాటం ఏదంటే పరలోకానికి వెళ్ళే పోరాటం దేవుని పిల్లలారా. అందుకే యేసుక్రీస్తు సూది బెజ్యంతో పోలుస్తున్నాడు. ఎవరో కొందరు అంటున్నాడు. ఎందుకంటే దేవుడి కోసం తమ ఉన్న చిరస్థిరాస్తులు అమ్మేవాళ్ళు ఎవరు? దేవుడి కోసం తమకున్నదంతా ఊడ్చి పెట్టేవారెవరు? దేవుడి కోసం కుటుంబాన్ని పక్కన పెట్టి స్వార్థ చేతబట్టి పల్లెనక పట్టణమనక తిరిగేవారు ఎవరున్నారు చెప్పండి దేవుడిన పిల్లలారా. దేవుని నమ్ముకున్నవాడు ఎలాగ ఉన్నాడో నమ్ముకున్నవాడు అలాగే ఉన్నాడు కదండి. దేవుని నమ్ముకొని 4 రూకలు వెనకలేసుకోవాలనుకున్నాడే తప్ప, దేవుని నమ్ముకొని తన బ్రతుకు ఈ లోకంలో స్థిరంగా బాగు అనుకున్నవాడే తప్ప, దేవుడి కోసం చరచిరాస్తులు పెట్టి ఆరోగ్యాన్ని కూడా పనంగా పెట్టి ఆయన సేవలో ఏదో ఒక రోజు నేల కొరిగిపోవాలన్న ఆలోచన ఎంతమందిలో కనబడుతుందో చెప్పండి? ఎంతమందిలో కనబడుతుందో చెప్పండి దేవుని పిల్లలారా? కనబడదు. కనబడితే మొదటి శతాబ్దంలో కనబడింది. ఆ తరంలో వెళ్ళారండి చాలామంది. ఆ తరంలో వెళ్ళారు, అపోస్తుల సారథ్యంలో వెళ్ళిపోయారు. కానీ మన సారథ్యంలో వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ముందు చెప్తున్న వ్యక్తి జీవితాలు బాగు చేసుకోవాలి. చెబుతున్న వ్యక్తి జీవితాలు బాగు చేసుకునే వాళ్ళు ఎంతమంది, వెళ్ళేవారు ఎంతమంది మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు పరలోకమును రక్షణ పొందువారు కొద్దిమందే అన్నాడు. రక్షణ పొందువారు ఎంతమంది అండి? కొద్దిమందే. రక్షణ పొందువారు కొద్దిమంది. ఎందుకంటే ఇదిగో ఇది పరిస్థితి. పాపం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. పాపం యొక్క ద్వారాలు తెరవబడ్డాయి. ఒకనాడు ఆదాముకున్నదేంటి? ఒక చెట్టు ఫలం మాత్రమే తినకూడదు. ఒక చెట్టు ఫలం మాత్రమే తినకూడదు. ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు మనకున్న పాప పరిస్థితులు ఏంటి? ఎక్కడ చేయి పెట్టిన పాపం, ఎక్కడ అడుగు పెట్టిన పాపం. ఒక్క మాటలో చెప్పాలంటే క్రైస్తవులు కూడా పాపంలో గిల్ల కొట్టుకొని తన్నుకు చస్తున్నారు అనడానికి లేదు. ఎక్కువ మంది క్రైస్తవ జీవితాలు బాగోవండి. వారి వైవాహిక జీవితాలు బాగో, కుటుంబ జీవితాలు బాగో, వ్యక్తిగత జీవితాలు బాగో. బ్రతుకంత గందరగోళం నలిగిపోయి లోకంలో అంత చెడిపోయి ఆ తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి ఇక్కడికైనా బాగుంటారా? ఇక్కడ మరలా కుప్పిగంతులు కప్పగంతులు ఎలా చెప్పండి దేవుని పిల్లరా? ఎలా ఎన్ని చెప్పమంటారు చెప్పండి? ఆలోచించండి. దేవుడి కోసం ప్రాణం పెట్టగలిగిన వాళ్ళు ఎంతమంది, ఆయన కోసం ముందుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఎంత ఉందో మీరు ఆలోచించండి. అందుకే పరలోకానికి వెళ్ళేవాళ్ళు, రక్షణ పొందేవారు కొద్దిమంది, అనేకుల కొద్దిమంది. మరి ఆ కొద్ది మందిలో ఉండాలి అంటే ఇదిగో బ్రతుకులు దిద్దుకుందాం, బైబిల్ చదువుదాం, రోజు బైబిల్ మాటలు నేర్చుకున్నాం, కనీసం ఒక్కరికైనా దేవుడి మాటలు పంచుకున్నాం. ఏమండి, మన బ్రతుకులో ఉన్నటువంటి లోటుపాట్లను దిద్దుకుందాం. పాపం చేయటం మానేద్దాం. దేవుని పిల్లల మానేద్దాం, పాపం చేయడం మానేద్దాం. అలాగనే మనం ఎక్కువ తాగం, మందు తాగం, వ్యభిచారం చేయం, కత్తి తీసుకుని హత్యలు చేయం, దోపిడీలు చేయం, ట్రైన్లను చైన్లు లాగేసి ట్రైన్లో ఉన్న చైన్లని తెంపం. కానీ ఏం చేస్తుంటాం? పెద్దవి చేయం, కానీ చిన్నవి మాత్రం బాగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. అవి కూడా మానేద్దాం దేవుని పిల్లలారా. మాటలు, ఆలోచనలు, చేష్టలు, అబద్ధాలు ఆడకపోవటం, దేవుడి కోసం బ్రతకటం. దేవుని పిల్లలారా, మంచి ఆలోచనలకు మీరు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్టి మంచి మనసు, పరలోకానికి వెళ్ళే ఆ ఇరుకు మార్గాన్ని కనుగొనే గొప్ప మనసు దేవుడు మరి మీకు ప్రసాదించాలని, ఇక్కడ ఎలాగైతే ఒకరినొకరు చూసుకుంటున్నామో దేవుడి కోసం బ్రతికి పరలోకంలో కూడా శాశ్వతంగా ఆయన సన్నిధిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి పక్షాన్ని మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. మహోపకారమైన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన మహిమ కలిగిన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. పరలోకానికి వెళ్ళేవారు కొద్దిమంది అయినా అందరూ వెళతారన్నటువంటి మేము ఆలోచించిన చిన్ని టాపిక్లో మా బ్రతుకులను పండించుకునే మంచి మాటలు, మీ దగ్గరికి చేరాలనుకున్న మంచి ఆలోచనలు మీ పిల్లలకు కలగాలన్న ఆలోచనతోనే మీ మాటలు చెప్పాము తండ్రి. విన్న మీ పిల్లలు పరలోక రాజ్యానికి చేరుకోవటానికి సహాయం చేయండి. ప్రతి ఆదివారం ఇటువంటి ఎన్నో పాఠాలు మీ పిల్లలు వింటున్నారు తండ్రి, ఎన్నో పాఠాలు వింటున్నారు. ఉదయం ప్రసంగాల్లో వింటున్నారు, సాయంకాలం క్లాసుల్లో వింటున్నారు తండ్రి. ఇలా వింటున్న మీ పిల్లలు రోజు రోజుకు వాక్యంలో అభివృద్ధి చెంది
బ్రతుకులు పండించుకోగలిగినటువంటి ఉన్నతమైన స్థితి మీ పిల్లలకు ప్రసాదించండి తండ్రి. ఆదివారం కూడా చర్చికి రాలేక ఎన్నో సొంత పనులు పెట్టుకొని వారి సొంత పనులను మించి మీ కార్యక్రమాలకు దూరం అయిపోతున్నారు చాలామంది. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనీసం ఇక్కడ కూడుకున్న వారైనా తండ్రి, ఎన్ని పనులున్నా ఆదివారం అనగానే అన్ని పనులు పక్కన పెట్టి మీ పాదాల దగ్గర వచ్చి పడిపోయి కనీసం వారంలో ఒకరోజైనా మీ మాటలు విని ఆత్మీయ స్వస్థతను పొందుకున్నట్లు కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి, మంచిదండి. Rega